రమణీయ సంజీవనానికి స్వాగతం. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చెప్తూ ఉంటారు. ఏ పిల్లగాళ్ళు ఎంత చెప్పినా ఏమి వింటలేరు, చదువుకోరా అంటే చదువుకుంటలేరు, పని చేయమంటే పని చేస్తలేరు అని చెప్తారు కదా. ఎందుకు వింటారు? నువ్వు చెప్పే విధానం బాగుంటే వింటారు, నువ్వు చెప్పే విధానంలో తేడా ఉంటే వాళ్ళు వినరు. మీరు జనరల్గా పిల్లల్ని చదువుకోరా అని చెప్పటానికి అరే వెధవా చదువుకో, అరే చవట చదువుకో, లేకుంటే చదువుకొని చావరాదురా అని ఇట్లా అన్నప్పుడు, అలా బ్రాండ్ వేసినప్పుడు ఆ పిల్లలు ఎట్లాగూ నేను చవటనే కదా, ఎట్లాగూ నేను వెధవనే కదా, ఇక నేను ఎందుకు చదవాలి, బ్రాండ్ వేసినాం కదా, ఇక అందుకోసం వాడు మన మాట వినడు. అందుకే పేరెంట్స్ అంతా కూడా తమ పిల్లలు మాట వినాలి అంటే ముందుగా మీ మాటను మార్చుకోండి, మీ మాటను చెప్పే విధానము మార్చుకోండి. అప్పుడు పిల్లలు తప్పకుండా వింటారు. వాళ్ళు మనం చెప్పే మాటలను విని హర్టు కాకుండా చూసుకోవాలి. ఉదాహరణకు ఒక లంచగొండి కొడుకు, అంటే ఏ పని చేసినా కూడా తల్లి దగ్గర డబ్బులు అడిగేవాడు, లేకుంటే బహుమతులు అడిగేవాడు. వాడు ఒకరోజు ఏం చేశాడంటే ఒక వైట్ పేపర్ని తీసుకొని కొన్ని విషయాలు రాసిండు ఆ పేపర్ మీద. అమ్మా, మొన్న నేను హౌస్ క్లీన్ చేసినందుకు నాకు నువ్వు 100 రూపాయలు బాకీ. అమ్మా, నిన్న నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చినందుకు నువ్వు నాకు 100 రూపాయలు బాకీ. అమ్మా, ఈరోజు ఇంట్లో బట్టలన్నీ శుభ్రంగా మడతపెట్టి పెట్టినందుకు నాకు నువ్వు 100 రూపాయలు బాకీ. టోటల్గా నువ్వు నాకు ఇవ్వవలసినవి 300 అమ్మా బాకీ అని ఉత్తరం రాసిపెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఇక తల్లి వచ్చి ఆ ఉత్తరాన్ని చూసి షాక్ అయిపోయింది అనుకోండి. ఏంటి ఈ పిల్లలు ఇలా తయారయ్యారు, వీనికి ఎలా అయినా సరైన సమాధానం చెప్పాలి, వీని మనసును మార్చాలి, ఈ బుద్ధిని మార్చాలి అని అనుకొని ఆవిడ కూడా ఒక వైట్ పేపర్ తీసుకుంది. ఆ వైట్ పేపర్లో ఇలా రాసింది, బాబు, నేను నిన్ను 9 మాసాలు పోసి కన్నందుకు నువ్వు నాకు పడ్డ బాకీ 0. నిన్ను కని పాలించి పెంచి పోషించినందుకు నువ్వు నాకు పడ్డ బాకీ 0. రోజూ నీకు స్నానం పోసి బట్టలేసి అన్నం తినిపించినందుకు నువ్వు నాకు పడ్డ బాకీ 0. రోజూ నిన్ను స్కూలుకు తీసుకెళ్తూ స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నందుకు నువ్వు నాకు పడ్డ బాకీ 0. ఇలా వరుసగా కొన్ని విషయాలు రాసి చివరికి టోటల్గా నువ్వు నాకు పడ్డ బాకీ 0. బికాస్ ఐ లవ్ యూ సో మచ్ బాబు, నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను, అందుకే నువ్వు నాకు పడ్డ బాకీ 0 అని రాసి పెట్టింది. అదే డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఇక ఆ పిల్లవాడు వచ్చి చూసుకున్నాడు. చూసుకునేసరికి కల్లో నుంచి నీళ్లు గారాయి. అబ్బా అమ్మా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నా కోసం ఎంత కష్టపడ్డావు అమ్మా అంటూ పరుగున వెళ్ళి అమ్మను హగ్ చేసుకొని, అమ్మా ఇక నువ్వు చెప్పినట్టు వింటానమ్మా నేను, ఇక బాగుంటానమ్మా నేను అని ఏడుస్తూ, ఇక ఆ రోజు నుండి ఆ పిల్లవాడు చాలా చాలా మారిపోయాడు. ఆ తల్లి ఎంతో ఎంతో తన ప్రయోగం చాలా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలను గాయపడేలాగా, వారి మనసు గాయపడేలాగా మాట్లాడకండి, వారికి నచ్చిన విధంగా మాట్లాడండి, మీ మాట తీరును మార్చుకోండి. వారు అప్పుడు తప్పక మీరు చెప్పిన పనులు చేస్తారు, మీరు చెప్పినట్టు వింటారు, మీరు చెప్పినట్టు చదువుతారు. అప్పుడు మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, వారి భవిష్యత్తు బాగుంటుంది. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.